అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది. ఈ వీడియోలో మొత్తం మనం 4 శుభవార్తల గురించి తెలుసుకోబోతున్నాం. మొత్తానికి 4 పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఈ అంశాలకి సంబంధించి ఏ రోజున రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అనేది ఈరోజు ఒక అంశం. అది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనేది ఇంత సీలింగ్ వ్యవస్థ అనేది లేదు. పట్టా కలిగి ఉంటే నిధులు అనేవి జమ అయ్యాయి. కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కాస్త ఆందోళన అనేది ఉన్నది. కానీ దీని విషయంలో కూడా ప్రభుత్వం ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది. ఈ వీడియోలో మొత్తానికి రైతు భరోసా నిధులు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి, ఏ రోజున జమ కాబోతున్నాయి, అలాగే ఇతర 4 శుభవార్తలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా విషయంలో మాట్లాడుతూ శాసనసభ సభ్యుల సలహాలు కోరారు. ఇందులో కొందరు ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైతు భరోసాకి నో సీలింగ్, సాగు చేసే భూములన్నిటికీ సహాయం, సంక్రాంతి నుంచి అమలు, ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 2 విడతలు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. ఈ నెల 30న జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయం అనే సమాచారం మీరు ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. సో ఇన్ని రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సన్న వడ్లకి కూడా సుమారుగా 939 కోట్ల రూపాయల బోనస్ను 3,36,000 మంది లబ్ధిదారులకు జమ చేసినట్లుగా సమాచారం చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లిమిట్ అనేది తీసుకురావట్లేదు. సుమారుగా ఒక 20 ఎకరాలకు వరకు 750 రూపాయల చొప్పున నిధులు జమ చేస్తే ఇలా మొత్తానికి ఇటు 1,50,000 రూపాయలు అనేవి ఒక్క కారుకి, 2 కార్లకు కలిపి 3 లక్షల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. ఇది రైతు భరోసా మొదటి పథకం. రెండో పథకం ఏంటి అంటే భూములు లేని కూలీలుగా పరిగణించి తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని యాజమాన్యని కూలీగా పరిగణించి వాళ్ళకి ఏడాదికి 12,000 రూపాయలను ప్రభుత్వం ఈ నెల 28 లేదంటే 30వ తారీఖులలో ఇవ్వనుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇది ఒక రెండో శుభవార్త మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. మూడో శుభవార్త ఏంటి అంటే సంక్రాంతి నుండి తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యాన్నే పంపిణీ చేయనున్నారు. రేషన్ దుకాణాలలో ఇక నుండి సన్న బియ్యాన్నే పంపిణీ చేయనున్నారనే సమాచారం. ఇది మూడో శుభవార్త. ఇక 4వ శుభవార్త ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది. అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా పథకం, అది ఎలాంటి సీలింగ్ లేకుండా. ఇక రెండో విషయం ఏంటి అంటే భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. మూడోది వచ్చేసి 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు, నాలుగోది వచ్చేసి సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల రూపంలో అందించబోతున్నారు. సో ఇవైతే కొన్ని తాజా అప్డేట్స్ ఉన్నాయి. ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మీకు వెంటనే నేను మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.